హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తాం కదా ఎక్స్ప్రెషన్ తెలుగు. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, సో ఆల్రెడీ మూడో రోజు అనమాట. సో ఈ మూడో రోజులో మేము నైట్ బోర్డింగ్లో ఈ శీతాకాలం అయితే మాకు తెలుసు కష్టాలు ఎక్కువ ఉంటాయని. సో బోర్డింగ్ కాబట్టి మళ్ళీ మనకి బోర్డింగ్ ఏంటంటే మళ్ళీ ఈట్ తగ్గిపోగానే మళ్ళీ ఈట్ ఇవ్వాలన్నమాట, లేదంటే మోటాలిటీ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను మూడు గంటలకి ఫస్ట్ అయితే మనం పడుకునే ముందు రాత్రి 9-10కి ఈటేసి పడుకోవాలన్నమాట. సో మళ్ళీ మూడప్పుడు రాత్రి 12 అప్పుడు ఒకసారి లెగాలి. మళ్ళీ ఏమైనా ఈట తక్కువైందంటే మళ్ళీ అందరూ ఈటేసి పడుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే డైరెక్ట్గా 3:30 అయితే అయ్యిందనమాట మనం పడుకొని లేచేసరికి. సో ఈ 3:30కి నేను వేసి ఈట్ అయితే మళ్ళీ ఇస్తున్నాను. ఒకసారి బ్యాక్ చూసుకోండి, ఈట్ ఇస్తున్నాను. మనకి పిల్లలు వచ్చి బాగానే ఉన్నాయి ఈట్కి. సో ఇదనమాట, ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మూడో రోజుకి. తిరుగుతున్నాయి పిల్లలు, ఈట తగలు కానీ బాగానే ఉన్నాయి. సో ఇదైతే మనకి కుప్పలు పడిపోయాయి అనమాట బోర్డింగ్. సో ఆ బోర్డింగ్ అయితే ఎత్తిరించాం. ఇప్పుడు మళ్ళీ మనం ఇది ఎత్తిరించాలి. సో ఇది ఎత్తిరిస్తే మళ్ళీ మనకి ఇవి కూడా చుట్టూ తిరుగుతాయి అనమాట. అంటే హీట్ తగ్గిపోయింది, ఆల్మోస్ట్ టెంపరేచర్ డల్ అయిపోయింది అనమాట ఈ బోర్డింగ్లో. సో దీన్ని మనం ఇప్పుడు ఎత్తిరించాలి. అందుకే మనం ఈ టైం కూడా కంపల్సరీ ఈ 3 రోజులు కూడా మనం ఒక 5 రోజులు కూడా ఈ శీతాకాలం మనం కష్టపడాలన్నమాట. నైట్ నిద్రలు ఉండవు. యాక్చువల్లీ పిల్లలు వచ్చిందండి ఇప్పటిదాకా నేను నైట్ అయితే మ్యాక్సిమం నిద్రలేదనమాట. ఎందుకంటే పడుకొని మళ్ళీ ఆ టైం అప్పుడు నేసి అల్లారం పెట్టుకొని నేసి మళ్ళీ చేసుకునేటప్పటికి ఇలా ఉందనమాట. సో నావైతే 3 రోజులు కలిపి మోటాలిటీ ఎన్ని వచ్చాయంటే, సో ఫస్ట్ రోజు నిన్నటిది కలిపి ఒకరోజు రాస్తారనమాట. సో ఆ 2 కలిపి 37 అయితే వచ్చాయి. ఈ 7,000 ఎన్ని పిల్లలు వచ్చాయంటే నాకు 7,690 అయితే వచ్చాయి అన్నమాట. సో ఈరోజు ఇదిగోండి మోటాలిటీ పడి ఉన్నాయి. ఇది వీకు ఇంకా బయట ఉన్నాయన్నమాట. నాకు తెలిసి ఈరోజు 10 వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. 10 అంటే పర్లేదు, మరి ఎక్కువ రాకూడదు. మ్యాక్సిమం 10 వస్తే పర్లేదు. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ ఫాలో అవ్వండి. సో రెగ్యులర్గా పౌల్ట్రీకి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.